హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. సో ఈరోజు క్విక్గా అయిపోయే ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అది ప్రాన్ కోకోనట్ ఎగ్ కర్రీ అండి. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. జస్ట్ కొంచెం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి ఒక 2-3 ఆనియన్ వేసేసి పచ్చిమిర్చి బాగా వేగేలాగా చేసుకోండి. సో బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయండి. సో ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుతూ ఉండండి. ఈ లోపల ఏంటంటే మనం ప్రాన్ని బాగా కడిగేసుకొని కొంచెం పసుపు వేసేసి కొంచెం కారం ఉప్పు కలిపేసుకొని పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. సో ఆ తర్వాత ఇదే ఆనియన్స్లోని మనం కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పెట్టిన ప్రాన్స్ కూడా ఉన్నాయి కదండి, అవి కూడా ఒకవేళ పెద్ద సైజ్ అయితే మనం కట్ చేసుకోవచ్చు. చిన్న ప్రాన్స్ అయితే డైరెక్ట్గా మనం వేసేయచ్చు అందులోకి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేసేసుకొని కొంచెం బాయిల్ అయ్యేంతలాగా, మరి ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం వాటర్ వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. సో మొత్తం అంతా కూడా బాయిల్ అవుతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. సో ఇలాగా మనం మూత తీసి చూస్తే మనకి ఇలా కొంచెం కుక్ అయిపోయినట్టుగా, సెమీ కుక్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. సో కుక్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఉప్పు కారం అన్నీ సరిపోయలేవో ఒకసారి టేస్ట్ చూసుకొని, సరిపోతే ఇంకొంచెం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత జస్ట్ ఇందాక మీకు చెప్పినట్టు ఫస్ట్ వీడియో స్టార్ట్ అయినప్పుడే మీకు నేను చెప్పాను కదా, ఎగ్ అండ్ కోకోనట్ కూడా యాడ్ చేస్తామని. సో అది ఎలా యాడ్ చేస్తాం అనేది చూద్దాం. సో ఒక 1/2 కిలో ప్రాన్స్కి మనకి 4 ఎగ్స్ పడతాయండి. సో 4 ఎగ్స్ని ఇలా మనం బీట్ చేసేసుకొని మొత్తం ఎగ్స్ని ఆ కర్రీలో వేసేసుకొని మనం ఎగ్ ఉక్కిరి ఎలా చేస్తామో అలాగా అన్నట్టుగా కొంచెం కచ్చాపిచ్చగా కలిపేసుకొని ఈ ఎగ్ అంతా కూడా కొంచెం ఈ ప్రాన్స్కి పట్టేలాగా సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో యాక్చువల్గా ఈ రెసిపీ అయితే నా రెసిపీ కాదండి. యాక్చువల్గా ఈ రెసిపీ మా అమ్మమ్మది. సో మా మదర్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో మా మదర్ ఈ రెసిపీలో చాలా స్పెషలిస్ట్ మాట, చాలా బాగా చేస్తారు. సో అందుకే తను చేస్తున్నప్పుడు ఈ వీడియోని షూట్ చేశాను. సో మీ అందరికి కూడా యూజ్ అవుతుంది, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేస్తారని. సో ఇలాగా మనం ఎగ్ని మొత్తం కూడా ఇలా బీట్ చేసేసుకొని మొత్తం ప్రాన్స్ అన్నిటికీ కూడా బాగా పట్టేలాగా జస్ట్ అలా మిక్స్ చేసేసుకోండి. కలిపేటప్పుడు కూడా కొంచెం చూసుకోండి అడుగంటకుండా. సో ఇలా మొత్తం ఇలా కలిపేసుకుంటే మనకి ఇలా అవుతుంది టోటల్ ఫైనల్గా. ఎగ్ అంతా కూడా ఆ ప్రాన్తో మిక్స్ అయ్యి ఆ ప్రాన్ అంతా కూడా ఎగ్ కోట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇలా అయిన తర్వాత కొంచెం అడుగంటకుండా వీలైతే ఇంకొంచెం కావాలంటే ఆయిల్ కూడా మనం వేసుకోవచ్చు. కొంతమంది ఆయిల్ తక్కువ తినాలనుకుంటే ఓకే. సో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి. సో కలిపేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ షో టాపర్ లాగా ఇప్పుడు మెయిన్గా మనం చెప్పినట్టుగా కోకోనట్ ఎక్కడ యాడ్ చేస్తాం అనుకుంటున్నారా? సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 1/2 కప్ మొత్తం కోకోనట్ని మనం మొత్తం తీసుకున్న కోకోనట్ పౌడర్ని అంతా కూడా మొత్తం అందులో వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా ఫినిషింగ్ టచ్ లాగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసేయండి. మొత్తం సాల్ట్, చిల్లీ పౌడర్, మసాలాస్ అన్నీ సరిపోయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని వేడి కోకోనట్ ఎగ్ కర్రీ రెడీ. సో టేస్ట్ ఎలా ఉందో కూడా నేను మా సిస్టర్ టేస్ట్ చేసేసాము. సో మా మమ్మీ చేసిన తర్వాత సో టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. యాక్చువల్గా ఇది రైస్లో, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సో ఒక కోకోనట్ పౌడర్ ఫ్రెష్ది వేసుకుంటే, అప్పటికప్పుడు కోకోనట్ మనం పౌడర్ని ఫ్రెష్ది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో దీంట్లో రైస్లో కలుపుకునేటప్పుడు కొంచెం లెమన్ కూడా యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. సో నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగా నచ్చింది. సో మీరందరూ కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇలాగే వీడియోస్ని మంచివి పోస్ట్ చేస్తూ ఉంటాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.